తోటివారికి సాయం చేయడం, మంచిని పెంచడం ఈ రోజుల్లో చాలా కష్టం. ఆలోచన ఉన్నా ఆచరణలో పెట్టాలంటే ఆర్థికంగా ఇబ్బంది. అందుకే చాలామంది తమ మంచితనాన్ని మనసులోనే దాచుకుంటారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయుడు మాత్రం అలా కాదు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తాను అనుకున్న దారిలోనే వెళుతున్నారు. ప్రతిభ ఉన్న చదువుకునే ఆర్థిక స్తోమత లేని విద్యార్థులకు పుస్తకాలు, ఫీజులు, దుస్తులకు సాయం. అనాథలు, నిరుపేద వృద్ధులకు నెల నెలా పింఛను వస్తుంది. ఈ సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వానివి కావు. ఓ ఉపాధ్యాయుడు సొంతంగా చేస్తున్న సాయం ఇది. అందుకోసం తన జీతం నుంచి ప్రతి నెల 30% ఖర్చు పెడుతున్నారాయన. పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు సమీపంలోని జగన్నాథపురం గ్రామంలో జన్మించారు ప్రభాకర్. పేదరికం కారణంగా చిన్నతనంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. సంక్షేమ వసతి గృహాల్లో ఉంటూ చదువు పూర్తి చేసుకున్నారు. రాజమహేంద్రవరం వీటి కళాశాలలో అధ్యాపకుడిగా ఉద్యోగం సంపాదించారు. ఉన్నత స్థానానికి వచ్చిన మూలాలను మర్చిపోలేదు ప్రభాకర్. తనలా ఇబ్బందులు పడేవారికి ఆర్థికంగా సాయం అందించాలనుకున్నారు. 2005 నుంచి సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. కళాశాలల్లో చదివే పేద విద్యార్థులకు ఫీజులు, పుస్తకాలు కొనుక్కునేందుకు ఆర్థిక చేయూత అందించడం ప్రారంభించారు. అలా 150 మంది విద్యార్థులకు అండగా నిలిచారు. మా పేరెంట్స్ చదివించలేని పరిస్థితుల్లో మేము ఇంటి దగ్గర ఉండి మా సిస్టర్ నేను కూడా ఇద్దరం కూలి పనికి వెళ్తున్న సమయంలో సార్ మమ్మల్ని ఇద్దరిని కూడా ఇంటికి వచ్చి జాయిన్ చేసుకున్నారండి. రూపాయి కూడా మా దగ్గర ఫీజు తీసుకోలేదు. ఎకనామిక్స్ సార్ నన్ను కాలేజీలో జాయిన్ చేశారు సార్. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సార్ పేరుకి ఎటువంటి నష్టం కలిగించుకుని చదివాను సార్. లేకపోతే డిగ్రీ ఆపేయవలసింది. సెకండ్ ఇయర్లో ఫీజు కొంచెం ప్రాబ్లం అయితే ఆయన చెప్తే ఆయనే మళ్ళీ ఫీజు కట్టారండి. బిడ్డల నిరాదరణకు గురైన తల్లిదండ్రులు, పేద కుటుంబాలకు చెందిన వృద్ధులకు ప్రతి నెలా పింఛను అందిస్తున్నారు. రాజమహేంద్రవరం విఎల్పురం పార్కులో ప్రతి నెల 7వ తేదీన 70 మంది వృద్ధులకు ఈ సాయం అందుతుంది. ప్రభాకర్ గారు నాకు ఆర్థిక పరిస్థితి చూసి నాకు మందుల ఖర్చు నిమిత్తం ఏదో వారి దయ వల్ల ఏదో కొంచెం పింఛను ఇప్పిస్తున్నారు. ఎప్పుడు మొదలెట్టారు అప్పటి నుంచి ఇస్తున్నారండి డబ్బులు. అలాగే ఆ డబ్బులు మేము అలాగే దోసుకునండి టీ అని టిఫిన్ అని ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆటోగా ఎక్కి వెళ్తున్నామండి. అబ్బాయిని బాబుని అమ్మగారిని తడుచుకుని. మా అమ్మ నాన్నలు ఇద్దరూ చనిపోయారు. నాకు ఉద్యోగం వచ్చేసరికి వాళ్ళిద్దరూ చనిపోయారు. నా ఉద్యోగంలో నా జీతంలో 1 రూపాయి కూడా వాళ్ళకి పెట్టలేదనేటువంటి బాధ నాకు ఉంది. అలాంటి బాధని తీర్చుకోవడానికి ఎలాంటి వాళ్ళని నా తల్లిదండ్రులు చూసుకోవాలనే వృద్ధులకి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకు కూడా ఇస్తున్నాను. తన మిత్రులతో కలిసి వికాస్ సొసైటీ పేరిట స్వచ్ఛంద సంస్థను కూడా స్థాపించారు ప్రభాకర్. చదువుల్లో రాణిస్తున్న విద్యార్థులకు ఆ సంస్థ తరపున 5,000 రూపాయల నగదు బహుమతి అందిస్తున్నారు.